ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడింది, ధైర్యంగా మాట్లాడింది ఒక జనసేన మాట్లాడింది, బలంగా మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారికి కేసులంటే భయం, చంద్రబాబు గారంటే అదొక టైపు, ఆయనకి టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారంటే భయం. ఇన్ని భయాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారండి ముఖ్యమంత్రి పదవి? ఇన్ని భయాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉంటే చంద్రబాబు గారు ఏదైనా చేస్తారని చెప్పి హైదరాబాద్లోకి వెళ్ళారు. కొన్ని కేసీఆర్ని ఏదైనా అందామంటే ఆయన కేసీఆర్ తోటి భయం, అందుకని కేసీఆర్ గురించి మాట్లాడలేరు. కొన్ని మోడీ గారి గురించి మాట్లాడతారంటే మోడీ గారంటే భయం. అరే ఇన్ని భయాలు పెట్టుకున్న వ్యక్తి వైసీపీ పెట్టుకుని వాళ్ళని ఎలాంటి నమ్ముతాం? మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వాళ్ళ చేతులు ఎందుకు పెడతాం? పోనీ నేను ఒకటే అడగదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ మధ్య ముగ్గురు పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రుల అభ్యర్థులుగా ముగ్గురు బరిలోకి ఉన్నారు. మీరు సై అంటే సై, అలాంటి పోటీ ఇది, త్రిముఖ పోటీ ఇది. ఎవరు ఏ గట్టుననేది ఎన్నికల్లో తెలుస్తుంది. మీరు ఆ గట్ట ఈ గట్ట, రెండు గట్లున్నాయి. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా? మా గట్టున బెహన్జీ మాయావతి గారి బీఎస్పీ ఉంది, మా గట్టున సిపిఎం ఉంది, మా గట్టున సిపిఐ ఉంది, ప్రజలందరి తరపున జనసేన ఉంది. అవతలి గట్టున పులివెందల నుంచి రిమోట్ కంట్రోల్ ఆపరేషన్లు చేసే వైసీపీ ఉంది. హైదరాబాద్ నుంచి మనం కేసీఆర్ హ్యాండిల్ చేయలేక వచ్చేసిన టీడీపీ ఉంది అవతల గట్టున. అసలు అవసరమైతే బీజేపీ వాళ్ళతో కలిసి ఉంది. సో ఈ రెండు కూటములు ఉన్నాయి. నాకేమో అది ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను అవినీతిపరుడైన జగన్ తోటి సమానంగా దూరాన పెడతావా అని. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, మీరు మిమ్మల్ని నమ్మి నేను 2014లో ఒక పదవి, కనీసం మన వెస్ట్లో ఒక చిన్నపాటి కార్పొరేటర్ పదవి ఆశించకుండా మీకు సపోర్ట్ చేశాం మేము. మీరేం చేశారండి? ఇసుక మాఫియాలు, అమరావతిలో మమ్మల్ని రైతులను ఇబ్బందులు పెట్టే పనులు, ఇవన్నీ చేసి చూస్తే మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? మేము ఎదగకూడదా విడిగా? ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మీ భుజాల మీద మొయ్యాలి, మీ పల్లకీలు మొయ్యాలా? ఇంకా మేము ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా తెలుగుదేశం పల్లకీలు మొయ్యాలా? మేము విడిగా ఎదగకూడదా? మీ పల్లకీలు మోస్తే మేము మంచివాళ్ళమా? మీ పల్లకీలు మోయకపోతే మేము ఏంటి? మేము పల్లకీలు మోయడానికి రాలేదు. మా ప్రజల్ని, మా వాళ్ళని, అన్యాయంతో నిండిపోయిన ప్రజల్ని, అవినీతిమయంతో నిండిపోయిన ప్రజల్ని, అవినీతిమయంతో నిండిపోయిన నాయకుల్ని, వారి నుంచి రక్షించడానికి ప్రజల్ని